హాయ్ అండి. హలో, 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 హలో. కొన్ని జగమెరిగిన సత్యాలు చాలా ఉంటాయి. కానీ ఏంటంటే, ఆ సత్యాలని కొంతమంది వేరే రకంగా మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడినప్పుడు ఎవరో అయితే పోనీ అనుకోవచ్చు. కానీ ఏంటంటే, చాలా ప్రామినెంట్ పర్సనాలిటీసు, సెలబ్రిటీ స్టేటస్‌లో ఉన్నవాళ్ళు మాట్లాడినప్పుడు, వాళ్ళకి సంబంధించిన అభిమానులో వాళ్ళని ఆరాధించే మనుషులు వాళ్ళందరూ ఏం చేస్తారంటే, అమ్మో! మా 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 మనిషి నాకు నచ్చే మనిషి మాట్లాడాడు. ఆయన ఎప్పుడు కూడాను సత్యహరిశ్చంద్రుడికి తండ్రి, పెద్దనాన్న లేకపోతే తాతయ్య లాంటి వాడు. కాబట్టి అసలు ఆయన చెప్పిందే వేదం కాబట్టి ఏంటంటే, ఆయన చెప్పాడు గదా! కాబట్టి మిగిలిన వాళ్ళు చెప్పినదంతా అబద్ధాలు అని. ఒకవేళ కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతున్నాను. ఒకవేళ నిజంగా ఎవరెవరు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు అని ఆ విక్టిమ్సే వచ్చి బయటకొచ్చి చెప్పిన వాళ్ళు, చెప్పబోయే వాళ్ళు వాళ్ళందరూ గూడాను అబద్ధాలు చెబుతున్నారేమో వీళ్ళు. పబ్లిసిటీ కోసం అబద్ధాలు చెబుతున్నారు. పాపం ఎందుకంటే సినిమా ఫీల్డ్‌లో అసలు పతివ్రతలుంటారు అందరూ గూడాను. ఆడాళ్ళు మగాళ్ళే గాదండి, ఆడాళ్ళు గూడా ఉంటారండి. అబ్బో! చాలా చాలా పతివ్రతలుంటారు. వాళ్ళు చెప్పేవన్నీ చాలా కరెక్టు. అసలు వాళ్ళ నీతులు ఎంత నీతులు చెప్తారో అలాగూ అని. కాబట్టి ఏంటంటే, ఆమని జెప్పింది నేను స్క్రీన్ టెస్ట్‌కెళ్ళినప్పుడు, మెడ్రాసు స్క్రీన్ టెస్ట్‌కెళ్ళినప్పుడు ఒక ప్రొడ్యూసరు స్క్రీన్ టెస్ట్ అయిపోయిన తర్వాత నాగేష్ చేశాడండి స్క్రీన్ టెస్టు. 1976లో చేశాడు నాగేషు. ఆ ప్రొడక్షన్ వైపు, ఆ ప్రొడక్షను తరఫు నుంచి. అయితే మెడ్రాస్‌లో స్క్రీన్ టెస్ట్ అయింది. నాకేం లేదు, ఆ మూర్తి గాడి పిచ్చి పట్టి ఆ మూర్తిని కలవాలని పోయి ఇదొక వంక పెట్టుకున్నాను. అంతేగాని సినిమాల్లో ఛాన్సుల కోసం వెళ్ళాలని నేను. అయితే సరే వెళ్ళాను. సరే తన తర్వాత వెళ్ళి రూమ్‌కెళ్ళిపోయి తయారైపో రెస్ట్ తీసుకో, సాయంకాలం వీజీపీకెళ్ళాలి, తయారయ్యి ఉండమన్నాడు ఆ ప్రొడ్యూసరు. వీజీపీ గురించి నాకు బానే తెలుసు. అంతకుముందు కూడాను చూసాము. ఎందుకంటే మూర్తి నన్ను అటు ఇటు తిప్పుతూ ఉండేవాడు. మూర్తి షూటింగులకు గూడా అక్కడక్కడ చూశాను నేను. తిరిగేదాన్ని, వెళ్ళేదాన్ని, వచ్చేదాన్ని. అయితే ఆ వీజీపీలో ఏంటంటే అమ్మాయిల్ని తీసుకుపోతూ ఉంటారు మగాళ్ళు, ఈ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, హీరోలు. సరే, ఇష్టమైన వాళ్ళందరూ గూడా వెళ్తారు. ఎందుకంటే ఇష్టమైన ఆడవాళ్ళే ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు. ఎక్కువ మంది ఇష్టమైన వాళ్ళే ఉంటారు. ఎందుకంటే వీళ్ళ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్‌కి వాళ్ళని ఫుల్‌ఫిల్ చేసేందుకని ఈ ఆడవాళ్ళు ఎప్పుడూ రెడీగానే ఉంటారు. అందుకే ఏంటంటే చాలా సినిమాలు హ్మ్, వాళ్ళు వాళ్ళు వాళ్ళతోనే చేస్తూ ఉంటారు. చాలా నోటోరియస్ ప్రొడ్యూసరు, నోటోరియస్ ప్రొడక్షన్ హౌసు, నోటోరియస్ డైరెక్టరు లేతే నోటోరియస్ హీరో అని చెప్పుకున్న మనం ఎంతోమంది మన గనక లిస్టులో తీసుకుంటే అట్లాంటి వాళ్ళతో కంటిన్యూయస్‌గా చాలామంది హీరోయిన్‌లు పనిచేసిన వాళ్ళున్నారు. ఆ పర్టిక్యులర్ హీరోతోనో లేతే ఆ పర్టిక్యులర్ డైరెక్టర్‌తోనో లేతే ఆ పర్టిక్యులర్ ప్రొడక్షన్ హౌస్‌లోనో. ఎందుకు అంటే వాళ్ళకి సరదాగా వాళ్ళకి ఇష్టమైపోయింది. ఇప్పుడు పాతివ్రత్యంగా ఉండటము, పాతివ్రత్యంగా లేకపోవటం అనేది వాళ్ళ ఇష్టాల మీద ఆధారపడి ఉంటాయి. కొంతమందికి మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్సు గురించి పెద్ద బాధేం ఉండదు. అది చల్తా హై అనుకుంటారు. కొంతమందికి ఒక సింగిల్ సెక్షువల్ పార్ట్నర్‌తోనే నేను ఉండాలి అనుకుంటారు. అట్లాంటి వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుందన్నమాట. అంతేగాని ఏది పాపం, ఏది పుణ్యం, ఏది గొప్పది, ఏది నరకం, ఏది పుణ్యం ఇవన్నీ ఏమీ లేవు. వాళ్ళ ఆలోచన ప్రకారం వాళ్ళుంటారు. కాబట్టి ఏంటంటే ఈ మీటూలు ఇట్లాంటివన్నీ ఎప్పుడొస్తాయంటే, మీటూలు పెట్టిన చాలామంది గూడా ఏంటంటే, వాళ్ళేదో పతివ్రత మహాతల్లులు లేతే వాళ్ళు ఏకపతివ్రతులు అట్లాంటివేం కాదండి. ఎందుకంటే వాళ్ళకిష్టం లేదు. ఆ పర్టిక్యులరు ఒక పంది మొహంతోనో, ఒక కుక్క మొహంతోనో, ఒక నక్క మొహంతోనో, ఒక ముసలి తొక్కుతోనో లేతే వాళ్ళకేవో ఉంటాయి. అట్లాంటి వాళ్ళతో వాళ్ళు శృంగారం చేయటం ఇష్టం ఉండదు. కానీ అయినా ఏంటంటే వాడి మొహం చూసుకోకుండా, వాడి అవతారం చూసుకోకుండా ఏంటంటే నువ్వురా అని పీక్కు తింటూ ఉంటారు. పాపం ఏదో బావుంటారు పాపం, మనుషులు బావున్నామని అనుకున్నారు గాబట్టే సినిమాల్లో చేరతారు. కానీ ఏంటంటే వాళ్ళకి కూడా సరదా ఉంటుంది. బాగా అందంగా ఉన్న వాళ్ళతో తిరగాలని
చూడాలని ఉంటుంది ఆ అమ్మాయిలకి. కానీ ఏంటంటే ఇదిగో ఇట్లాంటి దిక్కుమాలిన ఎధవలు చూడగానే ముసలి తొక్కులైపోయి, ఎండిపోయి న బక్క చిక్కిన తొక్కుల్లాగా, తోళ్ళులాగా ఏళ్లాడిపోయి, బుగ్గలన్నీ గూడాను సొట్టలు పడిపోయి, మొత్తం బుగ్గలన్నీ ఎండిపోయి, ఒట్టి చర్మం మాత్రమే వేళ్లాడే మనుషులు అట్లాంటి వాళ్ళతో ఎవరు గూడా సెక్స్ చేయాలని అనుకోరు. సో, ఈ మీటూలో చాలామంది ఇట్లాగే చేశారు. వాళ్ళ ఇష్టం వాళ్ళ ఉద్దేశం చాలామంది ఒక ఆడదాని ఉద్దేశం ఏంటంటే తనకి ఇష్టమైన వాడితో తిరగాలనుకుంటుంది. ఇష్టం లేని వాడితో అస్సలు సంబంధమే లేదు అంటుంది. నో ఈజ్ నో అంటుంది. నో అని చెప్తే ఒకసారి చెప్పినా 10 సార్లు చెప్పినా ఒకటే అంటుంది. కానీ ఏంటంటే అట్లాగూ అట్లా జరుగుతూ ఉంటుందనమాట. కాబట్టి ఏంటంటే అట్లాగూ సరే వాడు ఇట్లాగ బీజేపీకి రమ్మంటున్నాడు. వీజీపీ అంటే వీజీ పన్నీర్ దాసు అక్కడ ఒక రిసార్ట్ ఉంటుందనమాట మెడ్రాస్‌లో. సరే నేను గబగబా తట్టా బుట్టా సర్దేసుకొని ఆ పామ్‌గ్రూ హోటల్‌లో నుంచి బయటకొచ్చా. పామ్‌గ్రూ హోటల్ అంటే స్టార్ హోటల్ చాలా అంటే ఏంటంటే ఆల్రెడీ ఆ ప్రొడక్షన్ హౌస్ ఏం చేసిందంటే చాలా మంచిగా ఉంది. ఈ అమ్మాయి ఏదో బానే ఉంది చక్కగా శుభ్రంగా బానే ఉండేదాన్నిలెండి. వయసులో ఉన్నప్పుడు చాలా బానే ఉండేదాన్ని. ఈ అమ్మాయి ఏదో బానే ఉంది ఫోటోజెనిక్ ఫేస్ పైగా మూర్తి గూడా అంటూ ఉండేవాడు. కెమెరామ్యాన్ గాబట్టి ఫోటోగ్రఫీలో బాగా దిట్ట గాబట్టి ఆ మూర్తి గూడా చెప్తూ ఉండేవాడు. అదే నిజంగానే నాకు అర్థమైపోయింది. అయితేనండి నేను ఎవడితోనూ తిరగదలుచుకోలేదు. మూర్తిని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. దట్స్ ఫైన్. అట్లాగూ అయిపోయింది. కాబట్టి ఏంటంటే, ఆ విధంగా నేను ఆ ప్రొడక్షన్ హౌస్ వాడి ఆ మొహం చూడలేదు. ఇంకా మళ్ళీ తర్వాత ఇంకా యువతలకొచ్చేసేసాను. నాకు అర్థమైపోయింది. ఇంకా ఇంతకంటే పచ్చిగా ఎవడు ఏం చెప్పలేడు. ఆమని గూడా పాపం చెప్పింది ఇట్టాగే గెస్ట్ హౌస్‌లకి వస్తావా అని అడుగుతారు. వచ్చే ముందు పోనీ మీ అమ్మ నువ్వు ఒంటరిగా రా అంతేగాని మీ అమ్మని ఎంబడబెట్టుకుని మీ అమ్మ అంటే సినిమాల్లో ఆ రోజుల్లో ఏంటంటే మా రోజుల్లో ఏంటంటే ఎవరో అమ్మ గాని మా అమ్మ ఎప్పుడు ఏ సినిమా హౌస్‌కి వెళ్ళలేదు. ఎప్పుడు కూడా మా అమ్మ అసలు బయటికి వచ్చి వెళ్ళేది కాదు. మా అన్నయ్యలు జనరల్‌గా అన్నయ్యలు బ్రదర్స్ వెళ్తూ ఉంటారు. అట్లాగూ ఆ అమ్మాయికి వాళ్ళ అమ్మ వెళ్ళేదేమో మరి మనకు తెలీదు. మొత్తానికి ఏదో ఎస్కార్ట్‌గా వెళ్ళొచ్చు. అయితే మీ అమ్మని రావద్దు నువ్వు ఒక్కదానివే రా అని చెప్పేవాళ్ళట. అందుకని ఏంటంటే ఇట్లాంటి వాళ్ళని చూసి నాకు అర్థమైపోయింది. కాబట్టి ఎవరైతే ఇట్లాంటి వాళ్ళున్నారో ఇట్లాంటి లిస్ట్ ఒకటి తయారు చేసుకున్నాను నేను. ఆ లిస్ట్ తయారు చేసుకొని ఎవరైతే ఫోన్లు చేస్తారో ఆ ఫోన్లు నేను ఎత్తటం మానేసేశాను అని చెప్పింది. రమ్యాకృష్ణ కూడా అలాగే చెప్పింది. పోనీ రమ్యాకృష్ణ కూడా మరి చాలా చాలా సినిమాల్లో ఒక పర్టిక్యులర్ డైరెక్టర్‌లతో పనిచేసింది. సరే అది ఆ అమ్మాయి ఇష్టం మంచి ఒకవేళ అమ్మాయిని ఏమన్నా ఆ పర్టిక్యులర్ డైరెక్టరో లేతే ఆ పర్టిక్యులర్ వ్యక్తో ఎవరో చక్కగా బాగా చూసుకుని ఉంటాడు. అంత మాత్రాన ఏదో రమ్యాకృష్ణ ఏదో ఆ అమ్మాయికి ఏదో అమ్మాయి సినిమా మీటూలో ఎందుకు జాయిన్ అవ్వలేదు అనేది ఆ అమ్మాయికి షీ మస్ట్ బీ కంఫర్టబుల్ విత్ ఎవ్రీథింగ్ అంట. ఎందుకంటే సినిమా స్టార్ అయింది. సినిమా చక్కగా మంచి సినిమాలు సంపాదించుకుంది. సినిమాలు ఎట్లా సంపాదించుకున్నాము ఏంటి అనేది కాదు. అంటే పాపం ఆవిడ కష్టపడి ఆవిడ హార్డ్ వర్క్‌తోనే కష్టంతోనే పైకొచ్చింది కానీ వేరే విధంగా అంటలేదు నేను. కాబట్టి ఏంటంటేనండి ఇట్లా జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ మరి శ్రీరెడ్డి గూడాను మొత్తుకుని ఎవ్వరు గూడాను పట్టించుకోలేదు. ఇంకా ఇట్లా గాదు వీళ్ళు పట్టించుకోవాలంటే నా మీద నాకు అటెన్షన్ పే చేయాలంటే అట్లా గాదు. నేను దిగంబరంగా అక్కడికెళ్ళిపోయి 4 రోడ్ల కూడలిలోకెళ్ళిపోయి అక్కడ పోయి గొంతు పెట్టి అరుస్తాను అనుకుంది. అట్లా చేసింది. అప్పుడు ఆ అమ్మాయి చెడ్డదైపోయింది. ఎందుకంటే అదేమంటే అది ఒక ఆడది గాదు. అది సిగ్గులేనిది. అది చండాలపది. అది బట్టలు ఇప్పుకుని అంత సిగ్గు లేకుండా వెళ్తుంది అని నానా మాటలన్నారు. ఇంకా అమ్మాయికి ఏం చేయాలో అర్థం గాక ఎందుకంటే చాలామంది వాడుకుని ఇస్తాను కొంచెం క్యారెక్టర్లు ఇస్తాను, ఛాన్సులు ఇస్తామని వాడుకుని అంటే పాపం ఏదో నమ్మింది పాపం. చివరికి మోచేయి చూపించారు. ఆ మోచేయి చూసినప్పుడు భయపడి పారిపోయింది ఆ అమ్మాయి. తర్వాత కొంతమందికి కొంతమంది అమ్మాయి చివరికి అమ్మాయిని ఒక వెలయాల్లాగాను ఒక సిగ్గు విడిచేసిన వనితలాగాను. ఎందుకంటే కష్టంలో ఉన్నప్పుడు ఎవరన్నా మనకు అన్యాయం చేసినప్పుడు మనం తిడతాము. ఇప్పుడు నాలాంటి వాళ్ళు నేను కూడా చాలా వీడియోల్లో కోపడ్డాను, తిట్టాను నా భాషలో. కానీ నాకు బూతులు రావు. అయితే కానీ బూతుల కంటే చాలా పవర్ఫుల్ మాటలే మాట్లాడతాను నేను.
అది అంతవరకు నేను ఒప్పుకుంటాను. నా వీడియోలు చూసే నా చెల్లెళ్ళు అందరూ కూడా ఒప్పుకుంటారు. కానీ ఏంటంటే చాలామందికి ఏంటంటే అది కంటకంగా అనిపించింది. ఎందుకంటే మగాళ్ళని పట్టుకుని ఇట్టా అంటుందే, అట్టా అంటుందే అని. ఆ అమ్మాయిని వెలివేసేశారు కంప్లీట్‌గా. ఎందుకంటే నిజాలు అన్నీ చెప్పింది కాబట్టి. ఇహ ఊరు నుంచి కాదు, రాష్ట్రం నుంచి కాదు వెలివేసి ఆ అమ్మాయి ఒక దుర్భర పరిస్థితిని ఎదుర్కొనే పరిస్థితిలో ఉన్నప్పుడు చెన్నై వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. సరే మీ టూ అనేది వచ్చేసింది. తర్వాత హేమా కమిషన్ గూడా వేశారు. హేమా కమిషన్‌లో మరి ఏం జేశారో, ఏం పాడో మరి ఇంతవరకు ఎవ్వడిని గూడాను, ఒక్కడిని గూడాను శిక్షించిన దాఖలాలు మనకైతే కనిపించలేదు. నేనైతే చూడలేదు ఎవడిని శిక్షించినట్టు. కానీ ఏంటంటే జరిగింది నిజమే, అది జరిగింది, ఇది జరిగింది, అదన్నారు, ఇదన్నారు, హాట్ హూట్ అన్నారు, ఆగం జేశారు, గొడవ జేశారు. పాపం అయితే చివరికి ఏమైందంటే ఇట్లాగూ ప్రతిసారి ఆ మౌని రాయ్ అనే ఆవిడ గూడాను, ఆ అమ్మాయి గూడాను నాకు ఈ పలానా ప్రొడక్షన్ హౌస్ నుంచి ఇట్లాగూ పలానా హీరో అట్లా చేశాడని హిందీ వాళ్ళు ఎంతమంది చెప్తున్నారో. ఇది ఇది మామూలు సర్వసాధారణంగా ఒక జనరల్ థింగ్‌గా అయిపోయినప్పుడు పాపం చిరంజీవి గారికి మాత్రం ఆయనకి ఇవేం కనిపించలేదల్లే ఉంది. ఎందుకంటే ఆయన అట్లాంటి వాడు కాదు గాబట్టి, మంచివాడు గాబట్టి, అందరిని చెల్లెళ్ళలాగానే చూసుకుంటాడు గాబట్టి, అందరిని గూడా తన కూతుళ్ళలాగా కూర్చుండు. ఇంకోటేంటంటే వీళ్ళకి కనిపించకపోవటానికి కారణం కూడా ఏంటంటే, వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ సభ్యులకి, వాళ్ళకి తెలిసిన వాళ్ళకి దగ్గరగా ఉన్నవాళ్ళు ఎవరైనా అమ్మాయిలు ఎవరైనా ఉండంటే వాళ్ళు ప్రొటెక్టెడ్‌గానే ఉంటారు. ఎందుకంటే వీళ్ళని చూసి కొంచెం భయపడతారు. కానీ ఏంటంటే బాగా తిన్నవాడికి ఆకలి బాధ తెలీదు. ఆకలి ఉన్నవాడికి మాత్రము బాగా అసలు చాలా రోజులు పొట్ట మాడ్చుకున్న వాళ్ళకి మాత్రము ఆకలి బాధ తెలుస్తుందన్నట్టుగా ఇట్లాంటి వాళ్ళకి పెద్ద హీరోలకి మరి వాళ్ళకి పాపం వాళ్ళ దాకా రావు ఇట్లాంటివి. ఎందుకంటే మగాళ్ళని పిలవరు కదా, మగాళ్ళు పిలవరు కదా పాపం. అందుకని ఏంటంటే వాళ్ళకేం తెలుస్తుంది పాపం. అట్లాంటి శ్రీరెడ్డి అరిచి గోల పెట్టినా కానీ శ్రీరెడ్డి బజీత్ అయిపోయి బజార్న పడింది. కానీ ఏమి అమ్మాయికి ఏమీ జరగలేదు. సరే, ఎవరి బాధ వాళ్ళది. అయితే చిరంజీవి గారు మాత్రం పాపం ఆయనకి తెలియదుట ఇట్లాంటివి జరుగుతాయని కూడాను తెలియతే మొన్న ఏదో ఆయన నటించిన సినిమాకి సంబంధించిన ఫంక్షన్లో గ్యాదరింగ్లో మాట్లాడుతూ ఉన్నారు. నిజమే అనుకుందాం, పోన్లేండి ఆయన చెప్తే కరెక్టే అనుకుందాం. కానీ ఏంటంటే చాలామంది ఏంటంటే చిరంజీవి గారికి మరి అసలు ఇట్లాగే అసలు ఇంత అన్రీజనబుల్గా ఎలా మాట్లాడుతున్నారు, ఎట్లాగూ ఇన్ని జరిగినా కానీ ఏమీ లేదు అంటానికి ఏంటి అని వాళ్ళందరూ అడుగుతున్నారు. కానీ మనం అట్లా అడగకూడదు. ఎందుకంటే అడిగితే మనం చెడ్డవాళ్ళం అయిపోతాము. ఎందుకంటే వాళ్ళకి మంచి వాళ్ళు పవర్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏవైనా వాళ్ళు తలుచుకున్నవే, వాళ్ళు అనుకున్నవే జరుగుతాయి కాబట్టి మనం వాళ్ళు కనిపించేవన్నీ తెల్లగా కనిపించేవన్నీ పాలు, నల్లగా కనిపించేవన్నీ నీళ్లు అని మాత్రమే అనుకుందాం. చిరంజీవి గారు చెప్పారు కాబట్టి అక్కడ ఏమీ జరగటం లేదు, ఏమీ లేదని. నన్ను కూడా బీజేపీకి రమ్మన్నారు అని అప్పుడు నేను అన్నా. కానీ తూచి ఏం లేదు వాళ్ళేం పిలవలేదులేండి, నన్నేం పిలవలేదని నేను కూడా అంటాను. సో నా సొంత సిస్టర్స్ కూడాను ఈ సినిమా వాళ్ళ గోలలు పడలేక అందుకే యువతలకు వచ్చేసేసారు. వీళ్ళ రంకు భాగవతాలు, వీళ్ళ పిలుపులు, నువ్వు వస్తావా అని ఒక్కొక్కడు రాక్షసుడిలాగా, ఒక పిశాచిలాగా, ఒక నల్లగా అసలు పొద్దున పూట కనిపిస్తే రాత్రిపూట కల్లోకి వచ్చే వాళ్ళలాగా కనిపించే ఈ పెద్ద మనుషుల్లాగా బడాబాబులు అలాంటి వాళ్ళు కూడాను అట్లా పిలిచేవాళ్ళు పాపం వాళ్ళిద్దరిని కూడాను, మా సిస్టర్స్ని. కానీ వాళ్ళు అందుకే అబ్రప్ట్గా ఆపేసేసారు. ఇది కూడా కాదు, అమ్మో కాదు, ఈయన చెప్పేవన్నీ నిజాలు, వీళ్ళందరూ నేను చెప్పేది మా సిస్టర్స్ అయినా, ఆమెని అయినా, రమ్యాకృష్ణ కానీ వీళ్ళందరూ కూడా అబద్ధాలు చెబుతున్నారు అని మనం అనుకుందాం. ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బై అండి, లవ్ యూ ఆల్, బై.